ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సీట్లు అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ కసరత్తు చేస్తుంది. ఎమ్మెల్యే కోటాలో సీట్ ఆశిస్తున్న అభ్యర్థులకు ఏఐసీసీ కార్యదర్శుల నుంచి పిలుపు వెళ్లింది. కాసేపట్లో గాంధీ భవన్లో ఏఐసీసీ కార్యదర్శులతో ఆశావాహుల సమావేశం జరగనుంది. 48 మంది ఆశావాహులకు ఫోన్ చేసి గాంధీ భవన్ కి పిలిచారు ఏఐసీసీ నేతలు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. సీట్లో అభ్యర్థుల ఎంపికపై హస్తం పార్టీ కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చారి, ఎవరెవరికి ఫోన్ కాల్స్ వెళ్లాయి, డీటెయిల్స్ ఏంటి? కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసింది. నిన్న సీఎం నివాసంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఏ ఎన్నికలు వచ్చినా ఆశావాల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించడం, దాని మీద దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రక్రియ సాధారణంగా ఉంటుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించి 48 మంది పిసిసి చీఫ్ కి, సీఎం కి ఇలా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్నటువంటి 48 మందికి ఏఐసీసీ కార్యదర్శులు ఫోన్ చేశారు. మరి కాసేపట్లో గాంధీ భవన్ లో ఈ 48 మంది ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడాలని నిర్ణయించారు. ఈ రోజు ఏఐసీసీ కార్యదర్శులు అందరి అభిప్రాయాలు తీసుకొని ఇన్ఛార్జికి నివేదిక ఇస్తారు. ఆ తర్వాత అభ్యర్థి కీలకమైనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలన్నిటి మీద కూడా ఏఐసీసీ కార్యదర్శులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.